తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధన కోసం ఏదైతే బీసీ జాక్ అని ఏర్పడి అక్టోబర్ 18న బంద్కు పిలుపునిచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీసీ జాక్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ సాధన కోసం ఏర్పాటు చేస్తామనుకున్న బీసీ జాక్ ఏదైతే ఉన్నదో బీసీ జాక్ ఏర్పాటుకు కారణమైన 3-4 నాయకులంటే ఆ నాయకులు బంద్ తెల్లారి నుండి ఎక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలిపినడం అంటే సబ్బండ వర్గాల సంపదను వారి యొక్క దినసరి ఆదాయాన్ని కొలగొట్టిన వాళ్ళం అయినాం. మన ప్రజల సంపదను మనమే అడ్డుకున్న వాళ్ళం అయినాం. ఏ ప్రయోజనాలు కోరైతే మనం బీసీ జాక్ బంద్ పిలుపునిచ్చిందో ఆ ప్రయోజనాలు నెరవేర్చకపోగా ఈరోజు ఒక్కొక్క రాజకీయ పక్షాల గూటికి చేరిపోయింది. ఈరోజు ఏ రాజకీయ పార్టీని విమర్శిస్తే మేము ప్రయోజనం కలుగుతాయని చెప్పి కోరుకోవట్లేదు. అలా అని చెప్పి ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకద్దు అని చెప్పేసి స్వచ్ఛందంగా కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ స్వతంత్ర పోరాటాలు జరగాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలకు సంబంధం లేని బీసీ ఉద్యమం నిర్మాణం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ జాక్ ఏదైతే ఉన్నదో తెల్లారి నుండి బీసీ జాక్ చైర్మన్ గా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు ఈ బీసీ జాక్ దూరంగా ఉండి ఈరోజు ఆయన స్వచ్ఛందంగా తెలంగాణ బీసీ జాక్ అని పెట్టుకున్నారు. అదే సమయంలో కృష్ణయ్య గారి తర్వాత నారగోని గారు ఇక్కడ వ్యవహారం సరిగ్గా లేదని చెప్పేసి ఆయన తప్పుకున్నారు. తర్వాత బీసీ స్థాయిలో బీసీ జాక్ ను ముందుకు నడపాలని చెప్పేసి ముందుకెళ్లిన జాజుల సీనన్న బీసీ జాక్ చైర్మన్ గా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించిన మేము. కానీ అన్న నిన్న పోయి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి చెప్తున్నాడు. నవీన్ యాదవ్ ఓటుకోవాలనో నవీన్ యాదవ్ బీసీ కాదనో కాదు మా ఉద్దేశం. నవీన్ యాదవ్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనుక మనం ఇక్కడ బీసీ జాక్ రూపంలోనో లేకపోతే బీసీ సంక్షేమ సంఘం రూపంలోనో జాజుల సీనన్న గౌడ్ రూపంలోనో కనుక మద్దతు ఇస్తే రేపు బీసీ జాక్ ఆధ్వర్యంలో బీజేపీ దగ్గరకో బీజేపీ పెద్దల దగ్గరకో వెళ్లి గెలవాల్సి వచ్చినప్పుడు మేము చేసిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేటోళ్ళనో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటోళ్ళో అని చెప్పేసి అవమానంగా చూసే అవకాశం ఉంటుంది, అవమానించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు చెప్తున్నామంటే ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులుగా ఏ పార్టీకి కొమ్ము కాయాలనుకున్నా ఇలాంటి జూబ్లీహిల్స్ సెలక్షన్ లో దూరంగా ఉంటే బాగుంటాయి. దూరంగా ఉండకపోగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్టుగా ఈరోజు వాతావరణం కనబడతా ఉంది. అంటే రేపు బీసీ జాక్ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు బీసీ జాక్ అనేది ఉన్నదా లేదా అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే బంద్కు పిలుపునిచ్చి తెలంగాణ సమాజంలో ఒక అలజడికి కారణమైన బీసీ జాక్ అనేది ఈరోజు ఉన్నదా లేదా అనేది అర్థం కాని పరిస్థితులు పడిపోయింది. కాబట్టి ఈ పరిణామాలలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ స్వతంత్ర వేదికను రూపొందించడానికి మహాజనసేన ఆధ్వర్యంలో మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితమైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం చేసే విషయంలో, రిజర్వేషన్లు సాధించే విషయంలో ప్రత్యామ్నాయంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి రాజకీయ స్వలాభాల కోసం ఏర్పడే బీసీ జాక్ల రూపంలో కాకుండా స్వతంత్ర సంస్థగా రేపు భవిష్యత్తులో మహాజనసేన రూపంలో మహాజనసేన ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో ఎవరు ఆగిపోయినా, ఎవరు ఏ పార్టీకి కొమ్ము కాసినా మేము మాత్రం ముందుకెళ్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.